నేను ఒక ఇమేజ్‌ని ఇస్తున్నాను చూడండి. ఈ ఇమేజ్‌లో ఉన్నది ష్రౌడ్ ఆఫ్ తురిన్ అను పేరుగల క్లాత్. ఈ క్లాత్ జీసస్ క్రీస్తుకు శిలువ వేసిన తర్వాత ఆయనను ఖననం చేసినప్పుడు ఆయన భౌతిక కాయాన్ని, రక్తసిక్తమైన శరీరాన్ని చుట్టిన క్లాత్ అని అంటారు. ఇమేజ్‌లో ఉన్నది ఆ క్లాత్ అని అంటారు. ఈ క్లాత్‌ను గురించి ఇప్పుడు విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఎందుకు ఇప్పుడు ఈ క్లాత్ విషయం ట్రెండ్ అవుతోంది? అసలు ఈ క్లాత్‌కు సంబంధించిన పూర్తి చరిత్ర ఏమిటి? అనే విషయాల్ని ఈ వీడియోలో క్లియర్‌గా చూద్దాం. వీడియో చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సో ముందుగా వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి. యేసుక్రీస్తు శరీరానికి చుట్టిన ఈ క్లాత్ను గురించి భారత్లో ఎందుకు ఇంతగా వైరల్ అవుతోంది అంటే, ఈ క్లాత్ పైన ఉన్న రక్తం అండ్ ఇతరత్ర నమూనాలు భారతీయుల డిఎన్ఏతో నియర్లీ 40% మ్యాచ్ అవుతున్నాయట. జీసస్ ని ఖననం చేయడానికి ఉపయోగించిన క్లాత్ పైన భారతీయుల డిఎన్ఏలు ఉండడం ఏమిటి అన్నది సహజంగానే ఆసక్తిని కలిగించేదిగా అండ్ అనుమానం కలిగించేదిగా ఉంటుంది కదా. అందుకే ఈ న్యూస్ భారత్లో ట్రెండ్ అవుతోంది. ప్రపంచంలోనే అన్నింటికన్నా ఎక్కువసార్లు శాస్త్రీయంగా పరీక్షించబడిన ఆబ్జెక్ట్స్లో ఈ ష్రౌడ్ ఆఫ్ టురినే నెంబర్ 1. ది సింగిల్ మోస్ట్ స్టడీడ్ ఆర్టిఫాక్ట్ ఇన్ హ్యూమన్ హిస్టరీ అని, ది వరల్డ్స్ మోస్ట్ అనలైజ్డ్ ఆర్టిఫాక్ట్ అని కూడా అనేక మంది శాస్త్రవేత్తలు, చరిత్రకారులు, మీడియా దీని గురించి చెప్తూ ఉంటారు. సో కొన్ని వందల సార్లు ఈ వస్త్రాన్ని టెస్ట్ చేశారు. ఇందులో భాగంగా చివరిసారిగా మొన్న మార్చి 26వ తేదీన మళ్ళీ టెస్ట్ చేశారు. టెస్ట్ చేసిన వివరాలను బయో ఆర్కైవ్లో పెట్టారు. ఎవరైనా సబ్జెక్టు పైన పరిశోధనలు చేసిన తర్వాత అందుకు సంబంధించిన రీసెర్చ్ పేపర్స్ని జర్నల్స్లో పబ్లిష్ చేయడానికి ముందు బయో ఆర్కైవ్లో పెడుతూ ఉంటారు. సైంటిఫిక్గా వెరిఫై చేసిన తర్వాత ఇందులో నుండి తీసి జర్నల్లో పబ్లిష్ చేస్తారు. మార్చి 31వ తేదీన మళ్ళీ ఈ బయో ఆర్కైవ్స్లో కొత్త పరిశోధనకు సంబంధించిన వివరాలను పెట్టారు. ఇందులో ఉన్న షాకింగ్ సమాచారం ఏమిటి అంటే, ఈ జీసస్ శరీరాన్ని చుట్టిన ఈ క్లాత్ పైన భారతీయుల డిఎన్ఏ 38.7% టు 40% ఉంది. దీనిపై ఇది ఎలా సాధ్యం? జీసస్కి భారత్కి లింకును పెట్టి భారతీయుల మూలాలకు కూడా యేసుక్రీస్తుతో సంబంధం ఉంది అని భారతీయుల హిందుత్వాన్ని దెబ్బకొట్టేందుకు చేసే కుట్రలో భాగం ఇది. ఇందులో ఎలాంటి నిజం ఉండదు అంటూ చాలా మంది యూట్యూబర్లు వీడియోలు అయితే పోస్ట్ చేస్తున్నారు. మేబీ 100% ఛాన్స్ ఈ విధంగా కూడా ఉంటుంది. అయితే ఈ రీసెర్చ్ ఎవరు చేశారు, ఎలా చేశారు అనే వివరాల్లోకి వెళితే, ప్రొఫెసర్ గినియా బారిసియా అండ్ అతని బృందం ఈ పరిశోధన చేశారు. ప్రొఫెసర్ గినియా ఇటలీలోని యూనివర్సిటీ ఆఫ్ పడోవాలో జెనెటిక్స్ ప్రొఫెసర్. ఈయన 2015లో మొదటిసారి ఈ క్లాత్ పైన అధ్యయనం చేశాడు. 1978లో ష్రౌడ్ ఆఫ్ టురిన్ పైన ఉన్న దుమ్మును వాక్యూమ్ క్లీనర్తో సేకరించి ఆ దుమ్మును దాచి ఉంచారు. ఆ దుమ్ముని 2015లో గినియా టెస్ట్ చేశాడు. ఈ దుమ్ములో మిడిల్ ఈస్ట్కి చెందిన ఇజ్రాయిల్, టర్కీ, సిరియా లాంటి దేశాలకు చెందిన మనుషుల డిఎన్ఏ 55.5% ఉందని, భారత్కి చెందిన వారి డిఎన్ఏ 38.7% ఉందని ఈ టెస్టులో తేల్చారు. యూరప్కు చెందిన మనుషుల డిఎన్ఏ 5.6% ఉంది అని కూడా తేల్చారు. 2015 తర్వాత గినియా ఇప్పుడు చేసిన టెస్టుల్లో కూడా, మొన్న చేసిన టెస్టులో కూడా అలాంటి రిజల్టే వచ్చింది అని తేల్చాడు. సో ఇప్పుడు వచ్చిన ఈ రిజల్ట్ కొత్తదేమీ కాదు. 2015లో చెప్పిన రిజల్టే ఇప్పుడు కూడా వచ్చింది. ఇతను ఇప్పుడు షాంపిల్గా వాడిన దుమ్ము 1978లో సేకరించినదే. దానినే మళ్ళీ మరోసారి అధ్యయనం చేసి ఈ విధంగా రిజల్ట్ వచ్చింది అని ప్రకటించాడు. ఈ అధ్యయనానికి మెటాజీనోమిక్స్ అను అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించాడు. మెటాజీనోమిక్స్ అంటే సాధారణ డిఎన్ఏ టెస్టు ఒక వ్యక్తి డిఎన్ఏని మాత్రమే గుర్తిస్తుంది. కానీ మెటాజీనోమిక్స్ మాత్రం ఒక శాంపిల్లో ఉన్న అన్ని రకాల డిఎన్ఏలను గుర్తిస్తుంది. అంటే ఒకేసారి మనుషుల, జంతువుల, మొక్కల, బ్యాక్టీరియాల అన్నింటినీ గుర్తిస్తుంది. వాటి డిఎన్ఏలను గుర్తిస్తుంది. ఎవరెవరు, ఎందరు దానిని తాకారు, పట్టుకున్నారు, వారికి సంబంధించిన బ్లడ్ శాంపిల్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా, అవి ఎవరివి అనే విషయం గుర్తించబడుతుందన్నమాట. దీనినే మెటాజెనోమిక్స్ అంటారు. ఈ విధంగా జరిపిన అధ్యయనంలో భారతీయుల డిఎన్ఏ 40% దాకా ఉంది అని తేలింది అన్నది వీరి ప్రకటన. జీసస్ను కప్పి ఉంచిన ఈ క్లాత్ పైన కేవలం మనుషులవే కాక పిల్లి, కుక్క, గొర్రె, మొక్కలు, మైక్రోబ్స్కు చెందిన డిఎన్ఏలు కూడా బయటపడ్డాయి. అయితే భారతీయులకు ఈ క్లాత్కి లింక్ ఏమిటి అంటే, లింకు ఉంటే ఉండి ఉండవచ్చు. ఎలాగా అంటే, ఈ క్లాత్ను తయారు చేయడానికి ఉపయోగించిన దారం భారత్కి చెందిన ఇండస్ వ్యాలీ నుండి వెళ్ళి ఉంటుంది. ఆ కాలంలో భారత్ వస్త్ర పరిశ్రమకు పెట్టింది పేరు.
పైగా ఇండస్ వ్యాలీకి రోమ్కి మధ్య వ్యాపార వాణిజ్యాలు పెద్ద ఎత్తున జరిగేవి అనడానికి ఆధారాలు ఇప్పటికీ ఉన్నాయి. భారత్ నుండే రోమ్కి ఈ వస్త్రం వెళ్లి ఉంటుంది. భారత వ్యాపారులు, పనివారు దానిని తాకి ఉంటారు. అందుకని వారి DNA ఈ వస్త్రం పైన ఉండి ఉంటుంది అని ఈ శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇది నిజమే అయి ఉండవచ్చు. భారత్ ఆ కాలంలో క్లాత్ని, కాటన్ ఎక్స్పోర్ట్స్ని చేసేది కాబట్టి ఈ క్లాత్ భారత్ ఎక్స్పోర్ట్ చేసిందే అయి ఉండవచ్చు. ఇంత మాత్రాన జీసస్తో లింకు ఉన్నట్టు, జీసస్కి భారతీయ మూలాలకి సంబంధం ఉన్నట్టు ఏమీ కాదు కదా. మన వాళ్ళు అమ్మారు, రోమ్ వాళ్ళు కొనుక్కున్నారు, జస్ట్ అంతే. పోతే ఈ ష్రౌడ్ ఆఫ్ టురిన్ నిజంగానే యేసును చుట్టిన క్లాత్ అని ఖచ్చితంగా ఏ అధ్యయనం కూడా తేల్చలేదు. ఇది యేసును చుట్టిన క్లాత్ అని ఎవరూ నిరూపించలేరు కూడా. అందుకు ఎలాంటి ఆధారాలు కూడా లేవు. ఇది ఒక వర్గం నమ్మకం మాత్రమే అని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. ష్రౌడ్ ఆఫ్ టురిన్ చరిత్ర చూస్తే ఇది ఒక లెనిన్ క్లాత్. 4.4 మీటర్ల పొడవు, 1.1 మీటర్ల వెడల్పు ఉంటుంది. ఈ క్లాత్ పైన గుర్తులు విస్మయం కలిగించేవిగా ఉంటాయి. ఎలా అంటే నిజంగానే ఒక మనిషి శరీరాన్ని చుడితే మనిషికి రక్తం అంటుకుని ఉంటే ఎలాంటి అచ్చులు క్లాత్ పైన ఏర్పడతాయో అలా ఈ క్లాత్ పైన ఏర్పడి ఉన్నట్టుగా ఇప్పటికీ కనబడుతున్నాయి. ఒక మనిషి ఫ్రంటల్ ఇమేజ్ అంటే మనిషి ముందు భాగాలు, ముఖము, ఛాతీ, చేతులు, కాళ్ళు. ఇంకో వైపు డార్సల్ ఇమేజ్ అంటే వెనుక భాగాలు, వీపు, తల వెనుక భాగం, నడుము, కాళ్ళ వెనుక భాగం. ఇవి అన్నీ కూడా స్పష్టంగా గుర్తులు పడి ఉన్నాయి. ఒక క్లాత్ పైన మనిషిని పడుకోబెట్టి అదే క్లాత్ యొక్క రెండవ చివరను పైన కప్పితే రెండు వైపులా ఎలా అచ్చులు పడతాయో అలా ఈ క్లాత్ పైన అచ్చులు పడి ఉంటాయి. ఈ క్లాత్ పైన పడిన అచ్చులను బట్టి అందులో చుట్టబడిన వ్యక్తి 1.70 నుండి 1.88 మీటర్ల ఎత్తు ఉంటాడు అని తేలింది. అండ్ అతని వయసు 30 నుండి 40 సంవత్సరాల వయసు ఉండవచ్చు అని కూడా తేలింది. తర్వాత పొడవైన జుట్టు, ఆ జుట్టు భుజాల దాకా ఉన్నట్టుగా, గడ్డం, మీసాలు కూడా ఉంటాయి. బలమైన శరీరం, కళ్ళు మూసుకుని ఉంటాయి. శరీరం అంతా గాయాలు, రక్తం ఉంటుంది. ష్రౌడ్ ఆఫ్ టురిన్ అను ఈ క్లాత్ పైన గుర్తుల వివరాలు ఇలా ఉంటాయి. ఇంతేకాదు తలపైన ముళ్ళ కిరీటం వల్ల ఏర్పడిన చిన్న చిన్న గాయాలున్నాయి. వీపు, ఛాతీ, కాళ్లపైన 100 నుండి 120 కొరడాలతో కొట్టిన గాయాలు ఉన్నాయి. వెనక ముందు కలిపి ఉంటాయి. ఇవి మణికట్టు ప్రాంతంలో రక్తపు మచ్చలున్నాయి. కాళ్లను క్రాస్ చేసి ఒకే మేకుతో గుచ్చిన మచ్చలు ఉన్నాయి. ఛాతీకి కుడివైపున పెద్ద గాయం ఉంటుంది. ఈటతో పొడిచి చనిపోయాడా బతికున్నాడా అని రోమ్ సైనికులు చేసిన గాయం ఉంటుంది. ఇంతేకాదు భుజాలపైన బరువైన క్రాసును మోస్తూ నడిచిన గుర్తులుంటాయి. ముఖం వాచిపోయినట్టు, ముక్కు విరిగిపోయినట్టుగా కూడా గుర్తులుంటాయి. ఈ క్లాత్ పైన ఈ గుర్తులన్నీ ఉంటాయి అని విశ్వసిస్తారు. ఈ క్లాత్ ఒక ఎక్స్రే ఫిల్మ్ లాగా మొత్తం చూపిస్తుంది. 20,000 ఏళ్ల తర్వాత ఒక క్లాత్ పైన ఇన్ని గుర్తులు ఇంకా మిగిలి ఉండడం సాధ్యమా అనే విషయం మనమైతే నమ్మలేం. ఈ విషయాన్ని సైన్స్ మాత్రమే చెప్పాలి. ఈ క్లాత్ ఎప్పుడు గుర్తించబడింది, ఎలా గుర్తించబడింది అనే విషయాలకు చాలా సుదీర్ఘమైన చరిత్ర ఉంది. బైబిలులో జీసస్ బురియల్ క్లాత్ అని ఒక వస్త్రానికి సంబంధించిన ప్రస్తావన ఉంటుంది. అయితే ఆ క్లాత్ ఈ ష్రౌడ్ ఆఫ్ టురినే అనడానికి ఆధారాలు ఏమీ ఆ తర్వాత లేవు, ఇంకెక్కడా లేవు. ఈ క్లాత్కు సంబంధించి ప్రాచీన చరిత్రలో 1వ శతాబ్దం నుండి 1200 వరకు ప్రస్తావన ఉంటుంది. మొదట దీనిని ఎడెస్సా ప్రాంతంలో ఉండేది అంటారు. ఎడెస్సా అంటే ప్రస్తుత టర్కీ రోమ్ కాలంలో బైజాంటైన్ సామ్రాజ్యంగా ఉండేది. కాన్స్టాంటినోపుల్ అని పిలిచేవారు కదా. అప్పుడు దీనిని ఇమేజ్ ఆఫ్ ఎడెస్సా అని పిలిచేవారు. అయితే ఇవి అన్నీ కూడా ఊహాగానాలు లాంటివి. అక్కడే ఉండేవి కావచ్చు, ఇక్కడే ఉండేవి కావచ్చు అనే విధంగా. కానీ 1354 నుండి 1356 మధ్యకాలంలో మాత్రం ఫ్రాన్స్లోని లేరియా అనే గ్రామంలో దీనిని మొదటిసారి ప్రదర్శించారు. దీని యజమాని పేరు జాఫ్రై డి చర్నీ. అయితే ఇతని వద్దకు ఇది ఎలా వచ్చిందో మాత్రం ఎవరికీ తెలియదు. తర్వాత 1389లో టాయిస్ బిషప్ పియర్రీ డి ఆర్క్సిస్ అనే అతడు దీని గురించి కన్నింగ్ పెయింటెడ్, ఇది ఒక అబద్ధం, పెయింట్ చేయబడింది ఇది అన్నాడు. ఇతను రాసిన కొన్ని లేఖల్లో ఒకానొక ఆర్టిస్టు నేనే ఈ క్లాత్ పైన ఇలా పెయింట్ చేశాను అని నాతో చెప్పాడు అని కూడా రాశాడు. అప్పటి యాంటీ పోపు క్లెమెంట్ VII ఈ క్లాత్ ని భక్తికి సంబంధించిన వస్తువుగా వాడుకోవడానికి అనుమతించాడు. కానీ ఇది నిజమైన ష్రౌడ్ కాదు, దీనిని ఒక రిప్రజెంటేషన్ గా మాత్రమే ప్రదర్శించాలి అని కూడా చెప్పాడు. సో ఆ కాలంలోని వారే ఇలా ఈ క్లాత్ నిజంగా జీసస్కి చుట్టబడింది కాదు, జస్ట్ ఆర్ట్ మాత్రమే అన్నారు అన్న రికార్డులున్నాయి. తర్వాత 1532లో ఫ్రాన్స్లోని చాంబరీ ప్రాంతంలో సెయింట్ చాపెల్ అనే చర్చిలో రాత్రి 3-4 గంటల సమయంలో భారీ అగ్ని ప్రమాదం జరుగుతుంది. అప్పుడు ఈ ష్రౌడ్ ఈ చర్చిలోనే భద్రపరచబడి ఉంటుంది. 48 మడతలుగా మడిచి ఒక వెండి పెట్టెలో ఉంచడం వల్ల
ఇది పూర్తిగా కాలిపోకుండా కొన్ని కాలిన గుర్తులతో మిగిలిపోతుంది. తర్వాత కాలిన భాగాలను కుట్టి మళ్లీ భద్రపరుస్తారు. ఆ తర్వాత 1578లో సావోయ్ రాజధాని టురిన్కి దానిని తరలిస్తారు. దీనిని ఇప్పుడు ఇటలీ అంటున్నారు. ఇప్పుడు కూడా ఈ వస్త్రం ఇక్కడే ఉంది. 1898లో ఇటాలియన్ ఫోటోగ్రాఫర్ సెలెందోపియా అనే అతడు ఈ వస్త్రాన్ని మొదటిసారిగా ఫోటో తీశాడు. 1978లో సైంటిస్టుల బృందం 5 రోజుల పరీక్షలు జరిపింది. ఈ పరీక్షల్లో ఈ ఇమేజ్ పెయింటా, డయా, స్కార్చా లేక రక్తమేనా అనే విషయాన్ని తేల్చింది. అది పెయింట్ కాదు, రక్తమే అని తేల్చింది. తర్వాత 1988లో రేడియో కార్బన్ డేటింగ్ చేశారు. ఆక్స్ఫర్డ్, జ్యూరిచ్, ఆరిజోనా ల్యాబులు దీనిని పరీక్షించాయి. వీరంతా 1260, 1390 మధ్యకాలానికి చెందినది ఇది అని తేల్చారప్పుడు. ఇది యేసుక్రీస్తు కాలానికి సరిపోదు అని కూడా తేల్చారు. అయితే కాలుష్యం, కాలిపోవడం లాంటి వాటి వల్ల, డ్యామేజీ వల్ల కార్బన్ డేటింగ్ లో తేడా వచ్చి ఉంటుంది అని మతపరమైన వ్యక్తులు దీనిపైన వివాదం సృష్టించారు కూడా. తర్వాత 2022, 2024లో ఇటాలియన్ శాస్త్రవేత్తలు వైడ్ యాంగిల్ ఎక్స్రే స్కాటరింగ్ వ్యాక్స్ అను టెక్నాలజీలతో మళ్లీ టెస్టులు చేసి ఇది 1వ శతాబ్దానికి చెందిందే, యేసు కాలానికి చెందిందే అని తేల్చారు. ఇప్పుడు మళ్లీ 2025, 2026లో కూడా టెస్టులు చేశారు. కానీ ఏ కాలానికి చెందింది అనే విషయంగా ఇప్పటికీ క్లారిటీ లేదు. కానీ దీనిపైన ఇండియాకు చెందిన 40% DNA ఉంది అన్న సంచలనాత్మక రిపోర్టు మాత్రం ఇచ్చారు. టూరిన్ కాథెడ్రల్ చర్చిలో ప్రస్తుతం ఈ శ్రౌడ్ భద్రంగా ఉంది. దీనిని నమ్మకానికి సంబంధించిన వస్తువుగా వారు గౌరవిస్తారు, కానీ అధికారికంగా ఇది యేసు వస్త్రం, అంటే యేసు శరీరాన్ని చుట్టిన వస్త్రం అని మాత్రం ప్రకటించలేదు. మతాధికారులు గాని ఏ పోపు గాని దీనిని క్రీస్తు వస్త్రం అని అధికారికంగా ఇంతవరకు ఎక్కడా ప్రకటించలేదు. సో అది కేవలం ఒక నమ్మకం మాత్రమే. దీనిపైన 40% DNA ఇండియన్స్ది ఉంది అనడం వల్ల భారత్లోని క్రిస్టియన్స్ కి ఇది బలమిచ్చేది అవుతుంది. ఇది హిందుత్వాన్ని టార్గెట్ చేయడానికే అని కూడా వివాదం నడుస్తోంది. ఇప్పుడు రోమన్లు మన వస్త్రాలను కొనుక్కు వెళ్లేవారు, అలా భారతదేశ వస్త్రం అక్కడికి చేరి ఉంటుంది. అంతేగాని అంతకంటే ఎక్కువగా క్రీస్తుతో భారత్కు ఉన్న సంబంధం ఏమీ లేదు అని కూడా కొందరు అంటున్నారు. నిజానికి ఇంతకంటే భారత్కి ఈ శ్రౌడ్కి మధ్య ఏ ఇతర సంబంధం లేదు అని ఈ తేలిన నిజాల వల్ల మనకు అర్థమవుతుంది కూడా. హిందుత్వం ఇప్పటికీ 110, 120 కోట్ల జనాభాతో దేదీప్యమానంగా వెలిగిపోతోంది. సో ఎలాంటి టార్గెట్లు హిందువులను ఏమీ చేయలేవు. హిందుత్వం నెవరెండ్, శాశ్వతమైంది, నిలిచే ఉంటుంది. ఏ ఇంప్రెషన్స్, ఏ ఇంపాక్ట్స్ ఏమీ చేయలేవు అని హిందువులు ఒకసారి గట్టిగా ఎవరికి వారు మరోసారి చెప్పుకోవాలి. సరిపోతుంది. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.